నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ శరీర సంబంధమైన వ్యాధి గురించి యాకోబు చెప్తున్నాడు. రోగులను గూర్చి ప్రార్థించడం, వారికి నూనె రాయడం అనేవి సంఘ కాపురుల పెద్దల బాధ్యత అయి ఉన్నది. రోగుల పక్షంగా విశ్వాస సహితమైన ప్రార్థన చేసే బాధ్యత కూడా వారి మీద ఉంది. నూనె అనేది పరిశుద్ధాత్మ యొక్క స్వస్థపరిచే శక్తికి సూచనగాను, విశ్వాసానికి దోహదకారిగాను ఉపయోగించి ఉండవచ్చు. అత్యంత ప్రధానమైనది ప్రార్థన అని యాకోబు గట్టిగా చెప్తున్నాడు. రోగి బాగుపడాలంటే విశ్వాసంతో బలవత్తరమైన ప్రార్థన చేయాలి. మనుషులు ప్రతిసారి స్వస్థపడవచ్చు, స్వస్థపడకపోవచ్చు. అయినప్పటికీ పట్టుదలతో, ప్రార్థనతో ఆయనకు మొరపెట్టే వారందరితో ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2-6 వచనాలలో రోగుల పట్ల, వికలాంగుల పట్ల ఆయన శిష్యులకు ఒక రకమైన దురభిప్రాయం ఉండేది. రోగులు అలా తయారవడానికి కారణం తాము చేసిన పాపాలే అని ఆ కాలంలో భావించేవారు. యేసు ఈ యొక్క భావనను సరిదిద్దాడు. కొన్నిసార్లు పాపం చేయడం ద్వారా రోగములు సంక్రమించవచ్చు, కానీ ఎప్పుడూ ఇదే కారణం అనుకోకూడదు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని కృపను, ప్రేమను, శక్తిని లోకానికి వెల్లడి చేయడానికి అలా జరగవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసం ఉండిన ఎడల అసాధ్యమైనది ఏదీ ఉండదు. నిజమైన విశ్వాస స్వభావాన్ని గూర్చి యేసు తరచుగా వ్యాఖ్యానించాడు. కొండలను కదిలించడం, అద్భుతాలు చేయగల మరియు స్వస్థపరచగల దేవుని కొరకు కార్యాలను సాధించగల విశ్వాసాన్ని గూర్చి యేసు ఇక్కడ చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసం అంటే ఒక బలంగా, శక్తిగా నమ్మడమే కాక దేవుని యందు విశ్వాసం ఉంచుట అని అర్థం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో ప్రార్థనలో మనం అడిగేది దేవుని చిత్తంలోనిదై ఉండి అడిగినవి పొందుకున్నాం అన్న విశ్వాసం కలిగి ఉంటేనే తప్పక మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుటయే కాక మనకున్న ప్రతి ప్రార్థన అవసరతను తీర్చును. ఆమేన్.